తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి మోస్ట్ టాలెంటెడ్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే ధనుష్ పేరును టక్కున చెప్తారు. ఇప్పటికే ఈ 4 నేషనల్ అవార్డ్స్ ను ఆయన అందుకున్నారు. ధనుష్ లో మంచి నటుడే కాదు, అంతకు మించిన దర్శకుడు ఉన్నారు. పాటలు పాడతారు, లిరిక్స్ రాస్తారు, ఫైట్స్ కంపోజ్ చేస్తారు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్ లో 24 క్రాఫ్ట్స్ పై ధనుష్ కు పట్టుంది. అన్నిటికీ మించి ఆయన ప్రేమించినంతగా సినిమాను ఎవరు ప్రేమించరని ఆయన అభిమానులతో పాటు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్తుంటారు. ఇకపోతే తాజాగా ధనుష్ దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన చిత్రం ఇడ్లీ కొట్టు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో హీరో ధనుష్ అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ ముందు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన అన్ని థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ స్టోరీకి తమిళ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. పాత స్టోరీ అయినా కూడా ఆదరిస్తున్నారు. కాకపోతే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర మూవీ మాత్రం వాళ్లకు అంతగా కనెక్ట్ కాలేదు. డిఫరెంట్ జోనర్లో వచ్చిన ఈ సినిమా తమిళంలో చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు సాధించలేదని, కానీ తెలుగులో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అసలు కుబేరా, ఇడ్లీ కొట్టు సినిమాలకున్న డిఫరెంట్ ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియడం లేదు కానీ తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. కొన్ని నెలల ముందు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది కుబేరా. ఇందులో అక్కినేని నాగార్జున పవర్ఫుల్ పాత్రలో నటించారు. ధనుష్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇక తమిళ హీరో రీడ్ లో చేసిన తెలుగు ఆడియన్స్ సాధించినట్టుగా తమిళ ప్రేక్షకులు మన్ననలు పొందలేకపోయింది. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సెట్ కాలేదు. రివ్యూలు కూడా అనుకూలంగా వచ్చిన కుబేరాను కొంతమేర పక్కన పెట్టేశారని చెప్పాలి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీస్ ఎప్పుడూ సందేశాత్మకంగా ఉంటాయి. కుబేరా కూడా అలాగే ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చింది. కానీ ఒక తమిళనాడులో మాత్రం ఎక్కువ రోజులు రన్ కాలేదు. ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలను బాగా ఆదరిస్తారని పేరు తెచ్చుకున్న తమిళ ప్రేక్షకులు డిఫరెంట్ జోనర్తో వచ్చిన కుబేరా చిత్రాన్ని మాత్రం ఆదరించలేదు. ఇక ఆ సినిమా తమిళ రిజల్ట్ చూసి షాక్ అయ్యారట ధనుష్. ఇప్పుడు ధనుష్ లేటెస్ట్ మూవీ ఇడ్లీ కొట్టు అయితే కోట్లు కలెక్షన్లు వసూలు చేస్తోంది. స్టోరీలో కొత్తదనం లేకపోయినా అక్కడి ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. రొటీన్ సెంటిమెంట్ తోనే ఆదరిస్తున్నారు. కంటెంట్ పరంగా కుబేరకు ఏమాత్రం సరితూనే మూవీ కాదు ఇది. అయినా కూడా తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మరి రొటీన్ సినిమాల కంటే భిన్నంగా ఉండడమే కుబేరకు శాపమైందా, లేక తెలుగు డైరెక్టర్ నిర్మాత తీసిన సినిమాను ఇక్కడ ఆదరించడం ఏంటి అనే తేడాను చూపించారా అనే ప్రశ్నలకు తలెత్తుతున్నాయి. తమిళ ప్రేక్షకులు అభిరుచి ఇలా ఉందేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుబేరా సినిమాలో ధనుష్ అయితే నేషనల్ అవార్డు విన్నింగ్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయినా కూడా తమిళ ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇకపోతే తమిళంలో ధనుష్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కుబేరా సినిమాకి బాగా కలిసి వస్తుందని భావించారు. అయినా అక్కడ కుబేరా సక్సెస్ కాలేదు. తమిళ ప్రేక్షకులు కావాలనే తెలుగు సినిమాలను టార్గెట్ చేశారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. కాకపోతే మన తెలుగు ఆడియన్స్ మాత్రం ఇలాంటి భేదభావాలు చూపించకుండా డబ్బింగ్ సినిమాలను కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో తమిళ ప్రేక్షకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాదనలేని సత్యం. ఇకపోతే ఇడ్లీ కొట్టు చిత్రానికి మాత్రం తెలుగులో యావరేజ్ టాక్ వచ్చింది. రొటీన్ స్టోరీ కావడంతో ఓ మాదిరిగా సినిమా రన్ అవుతుంది.